హాయ్ అండి. హెవెన్ వరల్డ్ మినిస్ట్రీస్ తరపున, హెవెన్ వరల్డ్ ఫౌండేషన్ తరపున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి కళాభారతి అందుల వికలాంగుల హాస్టల్లో వారికి మధ్యాహ్నం భోజనం పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకనంటే సారోను హెల్సా అనే పాప పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడానికి వారి కుటుంబము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి స్వయంగా వారికి వడ్డించి వారితో మాట్లాడి వారిని ప్రేమించారు. నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు ఈరోజు క్రియల్లోనికి తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఆ వాక్యాన్ని ఈరోజు వారి కుటుంబం తరపు నుంచి ఆ వాక్యాన్ని క్రియల రూపంలో వారు చేయడానికి నిజంగా దేవుడు ఎంతో కృప చూపించారు. దేవుని వాక్యము చదివి విడిచిపెట్టడమే కాదండి, దేవుని వాక్యాన్ని క్రియల్లోనికి తీసుకురావడం అది ఎంతో శ్రేష్టమైనది. ఈరోజు ఆ కార్యక్రమం ఆ కుటుంబం ద్వారా వారు జరిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా ప్రభు చిత్తమైతే ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి క్రియల్లోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి బేదలైన వారికి సహాయం చేయండి.